అభినవ్ భారత్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగధనులు అనేక దశాబ్దాల పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వతంత్రం వచ్చింది. సుమారు 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారతదేశం చాలా కోల్పోయింది. చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన దేశం వాస్తవంలో మాత్రం బ్రిటిష్ వారి దోపిడీ కారణంగా చాలా వెనకబాటుకు గురైంది. అయినప్పటికీ మన వాళ్ళు ఏ మాత్రం కుంగిపోలేదు. స్వాతంత్రానంతరం దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారు. రాజ్యాంగం రచించుకోలేరు అంటూ అవహేళన చేసిన వారికి చెంపపెట్టులా సమాధానమిస్తూ ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన రాజ్యాంగ రచన చేసి చూపించారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ గొప్ప ప్రజాస్వామ్యానికి బాటలు పరిచారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ, సమానత్వపు హక్కులను మన భారతదేశ పౌరులు అనుభవిస్తున్నారంటే అది నాటి మేధావులు, స్వాతంత్రోద్యమకారుల కృషి ఫలితమని చెప్పాలి. మొత్తానికి ఫీనిక్స్ వలె ఇండియా పైకి లేచి ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ స్వతంత్ర ప్రయాణంలో భారత్ ఎన్నో మైలురాళ్లు సాధించింది. విద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన ఇలా అన్ని రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించింది. అనేక రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ వస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1947 నుంచి కొన్ని ప్రధాన రంగాల్లో భారతదేశం సాధించిన కొన్ని విజయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దేశ స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటి విజయం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 26 జనవరి 1951 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ప్రపంచంలో లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారత్కు గుర్తింపునిచ్చింది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవటానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నామని పీఠికలో పేర్కొనటం జరిగింది. హరిత విప్లవం 1967 సంవత్సరంలో తీసుకొచ్చారు. వ్యవసాయాధార దేశమైనప్పటికీ మన దేశంలో ఆహార కొరత చాలా ఉంది. అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నాటి ప్రభుత్వాలు హరిత విప్లవాన్ని తీసుకొచ్చాయి. దాని ఫలితంగా నేడు భారతదేశ స్వరూపమే మారిపోయింది. భారత్ స్వయం సమృద్ధి గల దేశంగా మారింది. ఈ హరిత విప్లవం ఫలితంగా భారత్ నేడు బియ్యం, గోధుమలు, చెరకు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, ఎగుమతిలో అగ్రగామిగా నిలిచింది. 1994లో ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారతదేశంలోనే నమోదయ్యాయి. అయితే 2 దశాబ్దాల కాలంలోనే భారతదేశం 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. పోలియోను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం కావడంతో దేశంలో ప్రజల ఆయుర్దాయం పెరిగేలా చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను 1969 ఆగస్టు 15న స్థాపించడం జరిగింది. 1975లో భారతదేశం తన మొదటి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించింది. నాటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాకేష్ శర్మ 1986లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ స్వదేశీ సాంకేతికత ఆధారిత ప్రయోగ వాహనాలు తయారు చేస్తున్నారు. 2008లో భారతదేశం PSLV C9 ద్వారా ఒకే మిషన్లో 10 ఉపగ్రహాలను కక్షలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది.
చంద్రునిపైకి చంద్రయాన్ వంటి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. మంగళయాన్ మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది. భారతదేశ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అదే విద్యారంగాన్ని కీలకంగానూ మార్చింది. విద్యా హక్కు చట్టం 2010 ద్వారా అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యను పొందటం ప్రతి ఒక్కరి హక్కుగా ఈ చట్టం ధృవీకరిస్తోంది. స్వాతంత్రానంతరం చరిత్ర పునరావృతం కాకుండా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. 1954లో భారతదేశం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రాంను ప్రారంభించింది. అలా చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. 1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్ష స్మైలింగ్ బుద్ధాను నిర్వహించి 5 అణుశక్తి దేశాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇది 1947 నుండి భారతదేశం సాధించిన అతి పెద్ద విజయాలలో ఒకటి. నేడు భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద సైనిక శక్తిని కలిగి ఉంది. లింగ వివక్షను రూపుమాపటానికి, సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రగతిశీల చర్యలు చేపట్టింది. వరకట్న నిషేధ చట్టం 1961, గృహహింస చట్టం 2005, సాంఘిక దురాచారాల నిర్మూలన వంటి కార్యక్రమాలు చేపట్టింది. బేటీ బచావో, బేటీ పడావో వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు దేశంలో లింగ వివక్షను తొలగించడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ నిలిచింది. రోడ్డు సదుపాయాలతో పాటు రైల్వే లైన్లు, విమానయానం, నౌకాయానం ఇలా అన్నింటిలోనూ ప్రపంచ అగ్ర దేశాలతో సమానంగా నిలుస్తోంది. వైద్య సేవల్లో ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి భారత్ చేరింది. భారత్కు చెందిన అనేక మెడిసిన్ కంపెనీలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు ఇండియాలోనే మెడిసిన్ కనిపెట్టడం ఎంతో గర్వకారణం. కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టించిన సమయంలో భారత్ శాస్త్రవేత్తలు అమోఘమైన కృషితో వ్యాక్సిన్ రూపొందించారు. యావత్ దేశ ప్రజలకు టీకా ఇవ్వడంతో పాటు ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసి ఔరా అనిపించుకుంది భారత్. ఆర్థికపరమైన అంశాల్లోనూ భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. ముఖ్యంగా గడిచిన కాలంలో బ్యాంకింగ్ సెక్టార్లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. 1947 నుండి సాధించిన విజయాలు మన దేశ సామర్థ్యానికి నిదర్శనాలు. పైన పేర్కొన్నవే కాకుండా సాంకేతిక రంగంలో, పారిశ్రామికంగా, సేవల రంగంలో, క్రీడా రంగంలో, సినిమా రంగంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో భారతదేశం రికార్డులు బద్దలు కొడుతూ చరిత్రను సృష్టించే దిశగా పయనిస్తోంది. ఈ ప్రయాణం మరింత వేగంగా, మరింత ఉన్నతంగా, స్ఫూర్తివంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది అభినవ్ భారత్.